హలో వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలోని విజయ డైరీ పాల ఉత్పత్తిదారులు పాల బిల్లును సకాలంలో చెల్లించినందుకు రైతులు మార్చిల గేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు తల్లసాని కృష్ణారెడ్డి, విజయ డైరీ సంఘం అధ్యక్షులు పూర్వం రామరెడ్డి, పాల ఉత్పత్తిదారులు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం నాకు అంటే దాదాపు 2 నెలల నుంచి మాకు బిల్లు ఇస్తలేదు. అంటే ఒక ఖాళీ 10 కేజీ పాలతోటి బతుకున్నాం. ఈ మార్చాల గ్రామంలో దాదాపు 3600 లీటర్ల పాలు మన రోజుకు. అంటే మనకి ఇప్పటికి దాదాపు 70 లక్షల రూపాయల పెండింగ్ ఉంది మన గ్రామానికి. దాని వెంటనే ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నామని. ఇంకొకటి మన గౌరవ ముఖ్యమంత్రులు మనకు ఎప్పటి నుంచి ఖచ్చితంగా పాల బిల్లు కలిపి 4 రూపాయలు ప్రోత్సాహిస్తున్నారు. ఇంతలో కూడా దాన్ని ఊసి ఎత్తలేడు. దాన్ని వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే రైతులు లేదు, రాజ్యం లేదు. ఈ రాజ్యానికి రైతే దిక్కు. నాకేమో ఈ పాలన దిక్కేని ఈ పాలన కూడా రాజధాని చేసిన తర్వాత మా బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి మాకు 4 రూపాయల ప్రోత్సాహంతో సహా పెండింగ్ బిల్లు ఏం లేకుండా మాకు ఖచ్చితంగా రైతులలో బిల్లు చేయకపోతే ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తాం. పిల్లలు అంటే దాదాపు ఎట్లా ఉందంటే దానకు పైసలు లేకపోతే దాన పైసలు ఇస్తలేవు. పాలు పడిపోతున్నాయి. బయటలు దాన లేకపోతే పాలు పడిపోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వెంటనే ఇలాంటి పెండింగ్ బిల్లులు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా త్వరలో రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకుంటారని ఆదుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇబ్బందుల్లో ఉన్న చెంచు కుటుంబాలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు అనురాధ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు నోముల ఆనంద్ గౌడ్ చెంచు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని బెడ్షీట్లు, సాపులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వటవర్లపల్లి సర్పంచ్ చత్రునాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.